మెరుపు కలలు మెరుపు కలలు. అది ఒక్క నిమిషం. చూడు, మీ ఫ్రెండ్ అంత మంచివాళ్ళ అనిపించట్లేదు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. ఫ్రెండా? ఎవరు? అదే నువ్వు మంచివాడని నమ్ముతున్నావే, ప్రణయ్. అతను బయటికి కనిపించేంత మంచోడు కాదు. తను నీ దగ్గర నటిస్తున్నాడు. ఇంకా ఆపుతావా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా? ప్రణయ్ నాకు కాలేజ్ నుంచి తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. ప్రణయ్ ఎలాంటి వాడో నాకు తెలీదా? తెలీదు. ఎందుకంటే అతను నిన్ను ట్రాప్ చేయాలని చూశాడు. నీ నుండి ఏదో ఆశిస్తున్నాడు. నా దగ్గర ఏముందని తను ఆశిస్తున్నాడు? డబ్బుందా? పోనీ సొసైటీలో పేరుందా? అన్నీ నాన్నతోనే పోయాయి కదా. ఇంకా నా దగ్గర ఏముందని తను ట్రాప్ చేస్తాడు? అయ్యో, నీకు అర్థం కావడం లేదు. ప్రణయ్ మంచోడు కాదు. కొంచెం చూడు, అతను నా దగ్గర డబ్బు పలుకుబడి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, అలాగే ఉంటాడు. అతనే మాత్రం మారలేదు. అనవసరంగా నువ్వేదో ఊహించుకుని ప్రణయ్ని నా దగ్గర బ్యాట్ చేయాలని చూడకు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అతను నా కళ్ళ ముందే ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటూ మాట్లాడి ఇంకొక అమ్మాయితో క్లోజ్గా ఉండడానికి ట్రై చేశాడు. అది నేను చూశాను. స్టాప్ ఇట్ ప్లీజ్. ఇంకొక మాట ప్రణయ్ గురించి మాట్లాడుకో. నేను నిన్ను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రణయ్ టాపిక్ వచ్చినప్పుడల్లా నీకు నచ్చడం లేదు. నీకు నచ్చని ప్రణయ్ని నాకు నచ్చకూడదు అని కోరుకుంటున్నావు. అందుకే ఇలాంటివన్నీ నాకు చెప్తున్నావు. అయినా నీకొక విషయం క్లియర్గా చెప్తున్నాను, విను. నా విషయంలో, నా ఫ్రెండ్స్ విషయంలో నీ సలహాలు సూచనలు నాకొద్దు. ఎవరి బౌండరీస్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. బౌండరీస్ అంట, బౌండరీస్. ఈవిడికి మంచితనంతో కళ్ళు మూసుకుపోయాయి. వీళ్ళు మంచివాళ్ళని అందరినీ మంచివాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళ మంచితనం ఎంత దూరం తీసుకెళ్తుందో ఏంటో. నీకు సంబంధం లేని విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. తమ్ముడు, ఎందుకు భాను నన్ను ఎంతలా అపార్థం చేసుకుంటుందో అర్థం కావడం లేదు. నువ్వు కోరుకున్నట్టుగా సౌందర్యకి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపించాలని నువ్వు కోరుకుంటే, అందం ప్రపంచంలో ధృవతారగా నిలవాలని భాను ఆశపడుతోంది. ఈ ఆశయాలు కోరికలు తీర్చటానికి సంయుక్త కష్టపడుతుంటే దాని గురించి ఆలోచించకుండా అవమానిస్తున్నారు.
ఇదంతా చూస్తూ ఉండాల్సి వస్తుంది, కానీ నేనేమీ చెయ్యలేకపోతున్నాను. అమ్మా! సమయ అమ్మా! 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 ఏంటమ్మా ఇదంతా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కొంగ అంటుకున్నా చూసుకోలేనంత ఆలోచనలు నీకేమున్నాయమ్మా? అమ్మా చెప్పమ్మా, అమ్మ దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా అమ్మా నీకు జరగరాంతి ఏదన్నా జరిగితే నేనేమైపోతానమ్మా? నన్ను అనాథం చేసి వెళ్ళిపోతావా? హ? మొన్నటి వరకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ ఎదురెళ్ళేదానివి. ఈరోజు ఏ ఆలోచనల్లో నువ్వు ఉండి నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నావా? ఏమ్మా? అమ్మా చెప్పమ్మా, అసలేం జరిగిందో చెప్పు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? అమ్మా చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మా ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ అడగండి. గతం తాలూకు జ్ఞాపకాలు అప్పుడప్పుడు నన్నిలా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. వాటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడం లేదు. అత్తయ్య 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 మామ్
నీలాగా ఉన్న ఆస్తి మొత్తం అందరికీ రాసిచ్చి ఏవీ లేని అభాగ్యుల్లా ఇలా మంది ఇంట్లో ఉండాలని కోరుకున్నాడా? ఇంకా ఆత్మన సౌందర్య మన బ్రతుకుల్ని ఎందుకిలా పర ఇంటి పాలు చేస్తాడు? అక్క అక్క జరిగింది చూస్తుంటే అత్తయ్య మన వల్లే డిస్టర్బ్ అయ్యిందనిపిస్తుంది. అమ్మ కూడా అత్తయ్యని వచ్చినప్పటి నుంచి అవమానిస్తూనే ఉంది. పాపం అత్తయ్య మనతో చెప్పడం లేదు కానీ తను చాలా బాధపడుతుందక్క. ఏదో ఒకటి చెయ్యక్క. నాకెందుకో మన వల్ల అత్తయ్య బావ ఇబ్బంది పడ్డం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందక్క. ఏదో ఒకటి చెయ్యి. ఏంటమ్మా రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్, ఒకరోజు గొడవ, ఒకరోజు న్యూసెన్స్, ఒకరోజు ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అసలు ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఐ నో మామ్, నువ్విక్కడ ఉండలేకపోతున్నావని. త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రేపు నేను డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాక ఈ మిడిల్ క్లాస్ మనుషులతో మనం దూరంగా వెళ్దాం మామ్. నువ్వే ఏదో ఒకటి చెయ్యక్క. నువ్వు బాధపడకు, నేనేదో ఒకటి చేస్తాను. ఈ ఇంటి నుండి మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి వెళ్ళడమే దీనికి పరిష్కారం. వెంటనే ఇల్లు వెతకాలి. అమ్మో అమ్మా, అయ్యో నరుము లాగేస్తుంది. అయ్యో అయ్యో అబ్బా అమ్మో అలలా కొట్టిందిరా సావే. సార్ ఏమైంది సార్? ఏంటా దెబ్బలు? అమ్మో మా ఆవిడ నన్ను కుళ్ళ పొడిచిందని చెప్తే అందరూ పెళ్ళం చేతిలో దెబ్బలు తినే ఎదవా అంటారు. బాత్రూంలో జారిపడ్డాని చెప్తే బెటరు. సారీ సార్. అయినా మీరెందుకు మేడంతో పెట్టుకుని ఇలా దెబ్బలు తింటారు? పాపం ఆవిడ చెప్పింది చేయొచ్చు కదా. ఆ, ఆ, ఆ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడు మీరే కదా సార్ చెప్పారు. ఏంటి ఈ విషయం నేను చెప్పినానా? అంటే మనసులో అనుకున్న మాటలు కూడా బయటికి వినిపించేస్తున్నాయా? అంటే మా ఆవిడ ఆ రేంజ్లో కొట్టిందా? అవును సార్. సరే సరే అమ్మా, ఇంతకీ ఇప్పుడు నీకేం కావాలి? అలా అడుగుతారేంటి సార్? ఆటోనే కావాలి. సరే అమ్మా, ఇందా తీసుకో. అమ్మా ఆటో జాగ్రత్త అమ్మా, వర్షం పడుతుంది. అలాగే సార్. సరే వెళ్ళు. అబ్బా అమ్మో అమ్మా. వెంటనే అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి బయట ఇల్లు చూసుకుని వెళ్ళిపోవాలి. లేదంటే ఇంట్లో గొడవల వల్ల అత్తయ్యకి చాలా ఇబ్బంది అవుతుంది.
హలో సంయుక్త, చెప్పు. ఎక్కడున్నావు ఇప్పుడు? 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మళ్ళీ ఇప్పుడేం అడుగుతుందో. ఏదో ఆశపడ్డాను కానీ చివరికి సేవలు చేయాల్సి వచ్చేలా ఉంది. సంయుక్త, పర్వాలేదు చెప్పు. ఏం లేదు ప్రణయ్, అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి బయటకు వద్దాం అనుకుంటున్నా. అందుకోసం మాకు ఒక ఇల్లు కావాలి. కొంచెం నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి పెడతావా ప్లీజ్ ప్రణయ్? అవునా? ఇంత అర్జెంటుగా అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఏముంది? లేదు ప్రణయ్, మా వల్ల అత్తయ్య వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా మీద అభిమానంతో భరిస్తున్నారు. అది మేము అర్థం చేసుకుని మారిపోదామని. అసలు తనని వద్దనడానికి మీరంతా ఎవరు? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. అది ప్రణయ్ జరిగింది. సరే సంయుక్త, నేను ఏదైనా ఇల్లుందేమో వెతికి చూసి చెప్తాను. బాయ్, ఉంటాను. ఇదిగో అమ్మా, నీకు ఇల్లు కావాలంటే నన్ను అడగొచ్చు కదా. నాకు తెలిసిన వాళ్ళది ఇల్లుంది, అతనితో మాట్లాడి అందులో ఉండండి. చాలా థ్యాంక్స్ సార్. అవును, ఎక్కడ సార్? ఎలా ఉంటుంది ఇల్లు? బడ్జెట్లో ఉంటుందా? ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా మంచి లొకాలిటీ. ఒక్కసారి చూస్తే మతి పోవాల్సిందే. నేను చెప్పడం కాదు కానీ అద్భుతంగా ఉంటుంది. కాదు, మహా అద్భుతంగా ఉంటుంది. సరే సార్, ఇప్పుడే వెళ్ళి చూస్తాను సార్. తప్పకుండా వెళ్ళి చూడమ్మా. నీకు నచ్చకపోతే అప్పుడు నన్ను అడుగు. నేనేమో ఇంటి అతనికి ఫోన్ చేసి చెప్తాను, నీకు లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా. అక్కడికే ఇంటి వాడు వచ్చేస్తాడులే, నువ్వు వెళ్ళమ్మా. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే వెంటనే రమ్యని కూడా రమ్మని చెప్పాలి. ఇద్దరం వెళ్ళి చూసి రావచ్చు. అదిగో హీరోయిన్ వచ్చింది. ఆవిడేనా ఈ యాడ్స్ హీరోయిన్? అవును, ఆవిడే. అబ్బా, ఎంత అందంగా ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీ అసిస్టెంట్ మేడం. బ్యాగ్ ఇలా ఇవ్వండి మేడం. హాయ్ సౌందర్య. హాయ్ ఆంటీ. వావ్, బ్యూటిఫుల్. అదిరిపోయావు సౌందర్య. థ్యాంక్స్ ఆంటీ. బై ద వే, ఈయన శేఖర్, డైరెక్టర్. హలో సార్. హలో అండి, ప్లీజ్ క్యారీ ఆన్. సరే, నువ్వు వెళ్ళి నా రూమ్ లో కూర్చో. నీకు మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ఇస్తారు. షార్ట్ రెడీ అయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ పిలుస్తాడు. ఓకే ఆంటీ. వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేకప్ హెయిర్ డ్రెస్సర్ వాణి. వరుణ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మేకప్ స్టార్ట్ చేద్దాం మేడం. ఎగిరే తిరంగ జెండాల తల ఎత్తు దించకుండా, ఎగిరే తిరంగ జెండాల తల ఎత్తు దించకుండా, రెప్పల్ని దాటి కలలే సాగాలి ఆగకుండా, రెప్పల్ని దాటి కలలే సాగాలి ఆగకుండా. మేడం, జ్యూస్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. మనదే గెలుపు మనదే, గుండె నువ్వే దూసుకెళితే మనదే మనదే చరిత మనదే.
లంచ్ ఆర్డర్ తీసుకోలేదు? అవును మేడం, ఇక్కడ లంచ్ ఫ్రీ కాదు. ఏంటి హీరోయిన్ గారు రెడీ అయినా? అయిపోయింది మేడం, ఒక 5 minutes. సరే సరే త్వరగా కానివ్వండి, ఇంకా సేపట్లో షార్ట్ రెడీ అవుతుంది. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ హీరోయిన్ గారు. థ్యాంక్ యూ ఆంటీ. ఇదంతా మీ వల్లే సాధ్యమవుతుంది ఆంటీ.